మీ అమ్మగారిని అనుకున్న కోరిక తీరిపోయిందా? హ్యాపీయా? దిల్ ఖుష్ అన్న. హ్మ్. చెప్పాగా 11వ వారం దాకా కష్టపడ్డా. లాస్ట్ 2 వారాలు ఎంజాయ్ చేశా బిగ్ బాస్ జర్నీని. 13వ అమ్మగారు వారం. వచ్చాక మొత్తం ఇంకా మొత్తం ఎంజాయా? అంతేగా ఏం హ్మ్. అయిపోయింది. గోల్ రీచ్ అయిపోయా. హ్మ్. సక్సెస్ జర్నీ. ఒక టార్గెట్ పెట్టుకుంటాం. హ్మ్. టార్గెట్ రీచ్ అయిపోయిన తర్వాత ఆ యొక్క సక్సెస్ జర్నీని ఎంజాయ్ చేస్తాం. హ్మ్. హౌస్‌లోనే చెప్పా నేను. హ్మ్. బిగ్ బాస్ అమ్మ తీసుకొచ్చింది. హ్మ్. ఇది నాకు సక్సెస్. హ్మ్. ఇక నేను ఇన్ని వారాలు ఉంటే అన్ని వారాలు నా యొక్క జర్నీని ఎంజాయ్ చేస్తాను బిగ్ బాస్. థాంక్ యూ సో మచ్ అని చెప్పిన. అది ఎందుకు నార్మల్‌గా 'టేస్టీ తేజ'ని ఎందుకు సపోర్ట్ చేయలేదు యాక్చువల్ ఆడియన్స్? ఎందుకు ఓట్స్ వేయలేదని అడుగుతున్నా. ఓట్స్ వేయలేదు. ఓట్స్ వేయకుండా 13వ వారం దాకా నేను ఉండనన్నా. ఉన్నావు. సీ అంటే ఒకానొక టైం వరకు ఉన్నావు. ఇప్పుడు 7లో కూడా ఒకానొక టైం వరకు ఉన్నావు. అంతకు మించి ముందుకు పోలేదనే. అన్న అంతకుముందు. ఓపెన్‌గా అది ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా హ్మ్. ఓట్లు పడాలి అంటే ఆటతో పాటు హ్మ్. నేను జనరల్‌గా హ్మ్. నమ్మేది అండ్ ఈ సీజన్ వల్ల నాకు తెలిసింది ఏంటంటే హ్మ్. ఓట్స్ అనేయి డెఫినెట్‌లీ మనం ఆడే ఆట బట్టి దాంతో పాటు మన లుక్స్, మన ఫిజికాలిటీని, హ్మ్. మనం ఏంటి, మనం ఏ కేటగరీ అనే దాన్ని బట్టి కూడా ఓట్స్ అనేవి స్ప్లిట్ అవుతాయి అన్న. హ్మ్. ఇట్ ఈస్ ఓపెన్. కమెడియన్ కేటగరీ. కమెడియన్ ఒక పర్స్పెక్టివ్‌లోనే చూస్తారు. హ్మ్. ఒక హీరోయిక్ మెటీరియల్‌ని హీరోయిక్‌గానే చూస్తారు. హ్మ్. ఒక విలన్ షేడ్స్ వాళ్ళని విలన్‌గానే చూస్తారు. హ్మ్. ఈ హ్మ్. కమెడియన్ కేటగరీ వాళ్ళని ఒక స్టేజ్ వరకే హ్మ్. ఇది చేస్తారు. ఇప్పుడు ఆ వారంలో నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణం ఏంటంటే హ్మ్. నా తర్వాత ఉన్న వాళ్ళందరికీ నాకన్నా బెటర్ ఓటింగ్ ఉంది. హ్మ్. హ్మ్. ఆ బెటర్ ఓటింగ్ వాళ్ళు క్రియేట్ చేసుకోగలిగారు. నేను క్రియేట్ చేసుకోలేకపోయా. హ్మ్. క్రియేట్ చేసుకోకపోవడానికి కారణం ఏంటంటే అదే.